హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఉన్న వారికి అలాగే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఎదురుపోయే శుభవార్త అనేది వచ్చింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కానుక కూడా ఇవ్వనున్నారు. సో వీడి గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కేవలం ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కూడా. సో ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా ఈ వీడియోని లైక్ చేయండి. సో న్యూస్ లోకి వెళ్తే ముఖ్యంగా చాలా మంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. వీటి కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. సో కొత్తగా పెళ్లైన వారు లేదా కొత్త కుటుంబాల్లో ఏర్పడిన వారు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. సో ప్రభుత్వం కొత్త దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు కొనసాగుతున్నాయనే సమాచారం ఉంది. సో మీ రేషన్ కార్డు అందుబాటులో ఉంటే దాన్ని నిరంతరం అప్డేట్ చేసుకోవడం అనేది తప్పనిసరి. సో కుటుంబ సభ్యుల జాబితాలో కొత్తగా పుట్టిన పిల్లలు, పెళ్లైన వారు, ఇతర సభ్యులు అప్డేట్ చేసుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వాలు ప్రత్యేకమైన సంక్రాంతి కిట్లు అందజేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ఈ కిట్లు అందించారు. అందులో ప్రధానంగా బెల్లం, కందిపప్పు, నెయ్యి, కొన్ని ఇతర నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. ఈసారి కూడా సంక్రాంతి కానుకగా ప్రభుత్వం కిట్లు ఇస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే ఈసారి ఏదైనా కొత్తగా సరుకులు యాడ్ చేస్తారా లేదా పాత సరుకులు ఇస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ సంక్రాంతి కిట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎప్పట్లాగే పేద ప్రజలకు ఇది ఒక గొప్ప ఊరట కలిగించే విషయం అని చెప్పొచ్చు. సో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంపై ప్రతిపాదన చేశారు. ఆయన చెప్తున్న ప్రకారం రేషన్ బియ్యం చాలా ప్రాంతాల్లో అక్రమంగా అమ్మబడుతుంది. ఇది నివారించేందుకు రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేసి అందుకు బదులుగా మహిళల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయాలని సూచించారు. ఈ విధానం అమలు అయితే మహిళలు స్వేచ్ఛగా మార్కెట్లో తమ కోరుకున్న రకం బియ్యంను కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వ నిధులు సద్వినియోగం అవుతాయి. ఇదే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం ఉంది. జనవరి నుంచి రేషన్ పథకంలో మార్పులు రాబోతున్నాయని చెప్తున్నారు. రేషన్ బియ్యం కొనసాగుతుందా లేదా డబ్బుల రూపంలో అందిస్తారా, డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారా, ఈ అంశాలపై చర్చలు ఇంకా జరుగుతున్నాయి. సో ఇలాంటి అంశాల కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కూడా. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.